కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్ పరిశీలించడం జరిగిందని, అందులో పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లలో 50 నుంచి 80 గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లను పరిశీలించి సరైన ఆధారాలు ఇవ్వమని అధికారులు ఆదేశించడం జరిగిందని, ప్రస్తుతం 62 ఎంవోల్వో పాయింట్లను చెక్ చేయడం జరిగిందని, వాటిలో 24 కేసులు లభ్యమయ్యాయని తెలిపారు. వినియోగదారుడికి భరోసా కల్పించాలని, డీలర్లు అందరూ నిజాయితీగా ఉండాలని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ షాప్ లో పేదవాడికి 500 గ్రాముల ప్యాకెట్లో 50 గ్రాముల దోపిడీ చేశారంటే చాలా బాధించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఈ పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం. చాలా సీరియస్ ఇష్యూ కూడా. సో ఎవరైతే సప్లయర్స్ ఇన్ని రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను. ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికి కోసం చేసిన కార్యక్రమాలని మాత్రం సహించేది లేదు. పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది. పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 53,000కు పైగా మెజారిటీతో గెలిచిన తర్వాత మరుసటి రోజు నుంచే తనదైన శైలిలో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. గత ఎమ్మెల్యేకు భిన్నంగా ప్రతిరోజు వివిధ ప్రభుత్వ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మరొక పక్క రాజకీయ నాయకులు, అభిమానులు మరియు ప్రభుత్వ అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో గుడివాడను ఒక ప్రత్యేకమైన మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. హంగు ఆర్భాటాలకి పోకుండా తనకు అభినందనలు చెప్పాలని వచ్చే వారికి పూలదండలు, బొకేలు తీసుకురావద్దని తెలిపారు. పెన్లు, నోట్ బుక్స్ మాత్రమే తీసుకుని రావాలని అన్నారు. ఈ రోజు R&D, SC వెల్ఫేర్, BC వెల్ఫేర్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తగు సూచనలు తెలియజేశారు. అంతిమంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించారని తెలిపారు. క్లాసెస్ కూడా జరుగుతాయి, లేకపోతే మీరు ఓన్లీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్న కాలేజీ సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం JRS, శనివారం ఫుడ్ క్వాలిటీ బాగానే మెయింటైన్ అవుతుంది. మీ దగ్గర
మీ దగ్గర ఎంత టోటల్ స్ట్రెంత్? సేమియా పాయసం, రాత్రి భోజనం, అన్నం, సాంబార్, క్యారెట్, కూడా రాత్రి స్నాక్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా చేయొచ్చు, అన్ని పెడతాం. ఇప్పుడు అక్కడ పిల్లలే మెను చట్నీ మేము డిస్ప్లే చేస్తాం సార్ బయట. దాంట్లో ఏం రాకుండా వాళ్ళు చేస్తారు. చేస్తారా? 5 కాలేజీ బాగా వచ్చిందా? 5 కాలేజీ పిల్లలు. 5 కాలేజీ హాస్టల్స్ కాలేజీలో చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు అయితే చేయరండి. వాళ్ళకి అది చేయక పెట్ట అట్లా ఉండదండి, డీవియేషన్ ఉండదు. మామూలుగా అత్యంత కౌన్సిలింగ్ కానీ ఓకే. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఫ్యూ డేస్ తర్వాత నేను స్టీమ్ అయిన తర్వాత నేను కూర్చున్నాను మీతో. ఇవి కూడా చేపించి పంపిద్దాం. ఎవరు చేసి అడ్వాన్స్ ఎలక్ట్రిక్ వాష్ కానీ డ్రైనేజ్ కానీ పైప్ బంకర్ బెడ్స్ అని ఇచ్చేసారు, రూముల నిండా అవే సరిపోతున్నాయి. దానికి సరిపడా ఫ్యాన్స్ లేవు. బంక్ బెడ్ పెట్టేస్తున్నారా? బంకర్ బెడ్స్ అని బంక్ బెడ్ బంక్ బెడ్ 2 స్టోరీస్ పెట్టినా 3 స్టోరీస్ పెట్టేస్తాను. 1+2 సార్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేని వారిగూడెంలో కరలపూడి రామారావు, శ్రీమతి సుజాత దంపతుల కుమారుడు కుమార్తె బ్లస్సీ వెస్లీ నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విచ్చేసి బ్లస్సీ వెస్లీలకు దీవించారు. ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రీతమ నేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, భారత జోడో యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఆలోచన విధానాలు దేశ భద్రతకి ప్రతీక అని తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రిగా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో లంక రామ్మోహన్, తల్లూరి చక్రవర్తి, కొమ్మన సాంసరావు, దాసరి రామ్మోహన్, తిడా సత్యనారాయణ, దండపోయిన చంద్రశేఖర్, సదే బాబు ప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి, సేవాదల్ సుబ్బారావు, కోసూరి చంద్రక్రాంతం, నల్లగట్ల అనిలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. ఈరోజు మన భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మన ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకుందాము. మా ఆశయం ఒకటే, భారతదేశాన్ని సుభిక్షంగా అన్ని వర్గాలు అన్ని వర్ణాలు సామాజిక న్యాయంతో పాటుగా భారతదేశానికి భద్రతతో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించబోయే భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చరిత్రలోకి ఎక్కుతారని, ఆయన యొక్క ఆలోచనలు విధానాలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయని మన భారత్ జోడో యాత్రతో రుజువైంది. కావున భవిష్యత్తులో భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో జరిగే విధంగా ప్రయత్నం చేయాలని, దానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి భారత ప్రజల యొక్క మద్దతుతో భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీర్చిదిద్దాలని ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు మేము వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ భారత ప్రధానిగా ఆయన పుట్టినరోజు జరుపుతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏలూరు టైమ్స్ చింతలపూడి విలేకరి కె అశోక్ వర్ధన్ కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం ఆర్థిక చేయూతను అందించింది. ఈ సందర్భంగా ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ చింతలపూడిలో అశోక్ వర్ధన్ కుటుంబానికి స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడారు. తమ సంస్థలో పనిచేసిన విలేకరి కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం చేయూతనివ్వడం మానవతా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అశోక్ వర్ధన్ నిబద్ధత బాధ్యతతో పనిచేసేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జిన్నా ముత్తేశ్వరరావు, నత్త వెంకటేశ్వరరావు, కృపావరం, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అంటే మరొకసారి మిత్రుడు అశోక్ వర్ధన్ని గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోవాలి. గతంలో మనం సంతాప పెట్టాం. అశోక్ గురించి కొంచెం ఆయన యొక్క జ్ఞాపకాల గురించి, ఆయన ఎలా తన యొక్క ఉద్యోగ కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పుకున్నాం. మరి ఒక ఉద్యోగస్తుడు లేదా ఒక ఎంప్లాయ్ కానీ ఒక సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగం సంబంధించిన ఒక రిపోర్టర్ కాలం చేస్తే వారికి మా యాజమాన్యం అంటే జనరల్గా సామాన్యంగా కొన్ని యాజమాన్యాలు అంటే నిర్లక్ష్యం వహించి మాకేంటి సంబంధం అన్నట్టు ముందుకెళ్తుంటాయి. అట్లా కాకుండా మా సంస్థలో పనిచేసే ఒక చిన్న రిపోర్టర్, ఒక గ్రామీణ ప్రాంత రిపోర్టర్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే యాడ్స్ అన్ని కలెక్ట్ చేసి మమ్మల్ని ఫాలోఅప్ చేసే ఒక రిపోర్టర్ చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి స్టేట్ టైమ్స్, ఏలూరు టైమ్స్ యాజమాన్యం మరి మా తోచిన సాయం చేయని ఉద్దేశంతో, మంచి మనసుతో, మానవతా దృక్పథంతో ఈరోజు మన ఏలూరు టైమ్స్ జిల్లా రిపోర్టర్ గారు అంటే శ్రీనివాసరావు గారు వారు వర్షమైనా సరే మనం అశోక్ ఇప్పటికీ కాలగతం ఏదో చేయని ఆలోచనతో రావటం నిజంగా ఆయనకి మా చింతలపూడి జర్నలిస్టుల తరఫున మరియు మా అశోక్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇది చేసే సాయం మా కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చింతలపూడి పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగించి ప్రజాదరణ పొంది ఎక్కువ సీట్లు సంపాదించారని, ప్రధాని మోదీకి ధీటుగా పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలియజేశారు. క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందీపాము సుందరం, కొనకల్ల కృష్ణమూర్తి, జగవరపు బోసిరెడ్డి, ఆసియా, బొర్రా సుబ్బారావు, ధర్మలింగాచారి, పోతురాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన కార్యక్రమాన్ని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో మరి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆదరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారి బర్త్డే జరుపుకోవడం, ఆ సందర్భంగా మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారు రాబోయేటువంటి 2029లో ఖచ్చితంగా ఆయన మన ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి అన్ని రకాల సర్వేలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పత్రికా సోదరులు కూడా నెక్స్ట్ రాబోయేటువంటి 2029లో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మరి పత్రికా సోదరులు కానివ్వండి, సర్వేలు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేటువంటిది రుజువు చేయగలిగాం. రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చాలా ఉపయోగపడింది. జోడో యాత్ర వల్ల దేశంలోనే ఒక కదలిక వచ్చింది. జోడో యాత్రే కాకుండా మణిపూర్లో కూడా మరి ఆయన వెళ్ళి మణిపూర్లో ప్రజలందరికీ కూడా ఓదార్పు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా మరి అధికారంలో లేకపోయినా మరి మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఉన్న జరిగినటువంటి అల్లర్లలో గొడవల్లో మరి రాహుల్ గాంధీ గారు వారి యొక్క సిబ్బందితో దగ్గర ఒక 10-15 మంది ఒక బృందంతో అందరూ కలిసి వెళ్ళి మణిపూర్లో ప్రజలందరినీ కూడా మరి పరామర్శించడం జరిగింది. కానీ ఈ
మరి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కనీసం ఈ రోజు కూడా ఒక్కసారి కూడా వెళ్ళి ఆ ప్రజల్ని పలకరించడం కానీ బాధాపడడం కానీ జరగలేదు అని దేశవ్యాప్తంగా అది పెద్ద సంచలనం అయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రోజు కూడా చలనం లేదు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా అన్నట్టుగా ఆయన పట్టనట్టుగానే ఉంటున్నారు. దానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి ఎలక్షన్లో మరి ప్రజలకు ఎవరు చెప్తే వేసేటువంటి విధానం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసి న్యాయం జరుగుతుందనేది వాళ్ళు ఆలోచించుకొని మరి ఓటు వేసి ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ చూపించారో మన నాయకులందరూ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీకి ఓటేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తారని చెప్పేసి మరి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడిలోని పాత చింతలపూడి గ్రామంలో నేను బడికి పోతా ర్యాలీని ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం, గ్రామస్తుల సహకారంతో ఆ పిల్లల్ని బడిలో చేర్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూసం దామోదర్, చింతలపూడి టీడీపీ సీనియర్ నాయకులు తాటి అప్పారావు, తిరుమిల్లి రామారావు, టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు, గ్రామ పెద్దలు ముల్లగిరి అచ్చయ్య, టీడీపీ నాయకుడు బోడా నానారావు, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, వెలగలేటి నాగేశ్వరరావు, బోడా సురేంద్ర, బోయిన మధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఎంపీ పుట్టా మహేష్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాత చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు, అదేవిధంగా దామోదర్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు నేను బడికి పోతా పాక అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో మెర్జీ చేయడం జరిగింది. అవి మెర్జీ చేసిన తర్వాత వాళ్ళకి నాడు నేడు అనే నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయట స్కూల్కి వెళ్ళిపోయారు. తద్వారా ఈ నాడు నేడు గ్రాంట్స్లో వచ్చిన బిల్డింగ్స్ ఖాళీగా ఉండడం, అవి బిల్డింగ్స్ అన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని మేము ఎమ్మెల్యే రోషన్ గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారి దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకొని 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపిన ఆ తరగతులను ఏవైతే ఉన్నాయో మళ్ళా వాటిని 1, 2 తరగతుల్లో ఆ స్కూల్స్లోనే ఎంపీపీ స్కూల్స్లో ఈ మెర్జ్ చేసినటువంటి స్కూల్స్లోనే మళ్ళీ 1 నుంచి 5వ తరగతి వరకు కంటిన్యూ చేయాలని, అసెంబ్లీలో ఆ జీవో పాస్ అయ్యేలాగా దృష్టి పెట్టాలని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి నిన్న తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాత చింతలపూడిలో ఉన్నటువంటి స్కూళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్త స్కూలు బిల్డింగ్స్కి గ్రాంట్ ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మరలా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి దృష్టిలో పెట్టి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లి దాని గ్రాంట్ ఏదైతే ఉంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్థానిక నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అదేవిధంగా తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్టు పూర్తిగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్స్, నర్సెస్, ఇంకా అదర్ అసిస్టెంట్స్ కి విషెస్ చెప్తున్నాను. ఇంకా మీరు ఇలాంటి చాలా ఓపెన్ చేసి ప్రజలకు ఇంకా సర్వీస్ అందించాలని చెప్పి మనసుతో కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు అగైన్. థ్యాంక్ యూ. అయితే వారిని మా యొక్క కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు దుస్సాలువాతో ఆయన సత్కరించి ఆయన చేస్తున్న సేవలను అదేవిధంగా
అర్చన గారు మెమర్తాను అందజేయమని ఆమెను మన అడ్మినిస్ట్రేటర్ గారు సిస్టర్ సింధు గారు వచ్చి సహకారంగా సార్ గారికి అందజేయమని అడుగుతున్న సిస్టర్ సింధు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజుకుంటున్నాము. మీ రాక మాకు ఎంతో ఆనందకరము. మీరిచ్చిన ఆ యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక రిచ్ హిస్టరీ ఉన్నటువంటి నిర్మల హాస్పిటల్ ఓపెనింగ్ కి నన్ను మెయిన్ గెస్ట్ గా పిలవడం జరిగింది. నేను చాలా బ్లెస్డ్ గా నేను ఫీల్ అవుతున్నాను. మరి నిర్మల హాస్పిటల్ స్టాఫ్ వారు చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వాల్యూ కట్టలేము. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, అలాగే అసోసియేట్స్ అదర్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం ఎటువంటి హెల్ప్ కావాలని కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి పాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నిర్మల హాస్పిటల్ సిస్టర్స్ కి, మేనేజ్మెంట్ కి, డాక్టర్స్ కి, నర్సెస్ కి, అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒకటి నిర్మల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోషన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మన జంగారెడ్డిగూడెం నా గ్రామంలో ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని మల్టిపుల్ సర్వీసెస్, మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్ ప్రొవైడ్ చేయటం పేషెంట్స్ కి చాలా ఆవశ్యకమైనది. అటు మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్ అన్ని సేవలు ఇక్కడ ఉన్నాయి. ఈఎన్టీ, రేడియాలజీ, కార్డియాలజిస్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కార్డియాలజిస్ట్ వీక్లీ వన్స్ వస్తుంటారు. న్యూరో సర్జన్ సర్వీసెస్ ఉన్నాయి, క్రిటికల్ కేర్ సర్వీస్ ఉన్నాయి, ఐసీయూ, హెచ్డియూ, యూరాలజీ సర్వీసెస్, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగినది. జంగారెడ్డిగూడలో ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత ఫెసిలిటీస్ తో మనకు రావడం నిజంగా మన అదృష్టం భావిస్తున్నాను. ఇంత మనకి ప్రొవైడ్ చేసిన బిందు మేడం కి నా ధన్యవాదములు. విచ్చేసిన రోషన్ సార్ కి, ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోషన్ సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.